నేను గాయత్రి. వెల్కమ్ టు ట్రావెల్ టైమ్స్. ప్రపంచాన్ని చుట్టేద్దాం అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలో కూడా డిసైడ్ అయిపోతాం. కానీ ఎలా వెళ్ళాలి, ఎలా వెళితే టూర్ని పూర్తిగా ఆస్వాదిస్తాం అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ ప్రశ్నకి సమాధానంగా మన ముందుకి వచ్చింది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ సంస్థ డైరెక్టర్ రమణ గారు మనతో ఉన్నారు. ఈ ఎపిసోడ్లో మనం ఏ టూరిస్ట్ స్పాట్ గురించి తెలుసుకుంటున్నామో ఒకసారి చూద్దాం. అడుగు పెడితే చాలు 1000 జన్మల భాగ్యం. ఏ వైపు చూసినా శివ పంచాక్షరి స్మరణం. ముల్లోకాలకు పవిత్రమైన ఆధ్యాత్మిక వైభవం కాశీ క్షేత్రం. ఆద్యంతరహితుడైన కైలాసవాసుని నిజధామం అణువణువు పవిత్రం. తలచినంతనే అభయమిచ్చే ఆ కైలాసనాథుని దివ్య దర్శనం ప్రతి ఒక్కరూ కోరుకునే వరం. గంగమ్మ చెంత ఈశ్వరునికి సమర్పించే గంగాహారతి దర్శనం చాలు మోక్షప్రదాయం. విశ్వాన్ని పాలించే విశ్వేశ్వరుడు, సంపదలొసగే విశాలాక్షి సమేతంగా కొలువైన పుణ్యక్షేత్ర దర్శనాన్ని నేడే సంకల్పించుకోండి. వేదాలలో చెప్పిన మోక్షానికి 1000 ద్వారాల ధామం వారణాసి క్షేత్రం. హలో రమణ గారు, నమస్తే. నమస్తే. అద్భుతంగా ఉంది ఏవి అయితే. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా విజిట్ చేయాలి అనే ఒక ఆధ్యాత్మిక ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది కాశీ మాత్రమే. వారణాసి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ముందుగా మీరిచ్చే సూచనలు ఏంటి? వారణాసి అన్నటువంటి ఒక పదం హైందవ సమాజానికి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్ లాంటి పదం. ఎందుకంటే హైందవునిగా జన్మించిన తర్వాత భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా తాను కోరుకున్నటువంటి ఏకైక ప్రదేశం వారణాసి. వారణాసి వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలలో అత్యంత పవిత్రమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం కాశీ విశ్వనాథ ఆలయ సందర్శన చేసుకోవాలి, ఆ పరమేశ్వరుని యొక్క కృపకు పాత్రులవ్వాలి అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే భారతదేశ వ్యాప్తంగా ఎన్నో రకాల లక్షలాది శైవ క్షేత్రాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి, ఎన్నో రకాల ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి, ఎన్నో రకాల శక్తిపీఠాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే సమస్త భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతి, ఒక ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలకు నిలవు అయినటువంటి ప్రదేశం వారణాసి. అందుకే ఇవాళ చూస్తే దేశవ్యాప్తంగా ఎక్కడా లేనటువంటి విధంగా ఒక వారణాసి ప్రాంతంలోని ప్రతిరోజు కూడా దాదాపు 2 లక్షల పైచిలకు భక్తులు అక్కడ వారణాసి వెళ్ళి వారణాసిలో ఉన్నటువంటి సాక్షాత్ పరమేశ్వరుని దర్శనం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. మనమందరం చూస్తూ ఉన్నాం. ఇదివరకు చాలా పురాణ కథల్లో కూడా విన్నాం. వారణాసి వెళ్ళాలి, కాశీ వెళ్ళాలి అనుకుంటే గృహస్థునిగా తన యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి ఇప్పుడున్నటువంటి ఆధునిక సౌకర్యాలన్నీ కూడా లేని టైంలో కూడా ప్రాచీన కాలంలో కూడా కాశీ వెళ్ళాలి అని భావించేటువంటి భక్తులు అందరూ కూడా కాలినడకను కూడా కాశీకి వెళ్ళారు. అంటే సుదూర ప్రాంతం అయినప్పటికీ కూడా తాను హైందవునిగా జీవించిన తర్వాత తన ఆధ్యాత్మిక జీవనంలో తన మతంలో ఏ ప్రదేశం అయితే పవిత్రమైనటువంటి ప్రదేశం ఉందో అలాంటి వారణాసి ప్రాంతానికి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో వేలాది వందలాది కిలోమీటర్ల ప్రయాణం చేసి కూడా కాలినడకన మన పూర్వీకులు వెళ్ళారు అన్నటువంటి అంశం కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కానీ వర్తమాన కాలంలో బాగా ఆధునిక సౌకర్యాలన్నీ కూడా డెవలప్ అయిపోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ప్రతిరోజు కూడా అత్యధిక మంది సంఖ్యలో భక్తులు వెళ్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రాంతం ప్రదేశం ఏది అంటే వారణాసి. అటువంటి వారణాసి ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మనకందరికీ కూడా తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేశంలో కానీ అంతర్జాతీయంగా కానీ ఏ టూరిస్ట్ ప్రదేశమైనా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా
ప్రతి ఒక్కరూ కూడా సగర్వంగా చెప్పుకున్నటువంటి విధంగా గత 20 సంవత్సరాల పైచిలకు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ పనిచేస్తూ ఉంది, ప్యాకేజీలు కల్పిస్తూ ఉంది. అటువంటి మన సంస్థ ఒక సరికొత్త పథకానికి శ్రీకారం చుడుతూ ఉంది. వారణాసి అన్నటువంటి మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశం. ఈ యొక్క వారణాసి అన్నటువంటి ప్రాంతాన్ని కేవలం భారతదేశానికి సంబంధించి మాత్రమే కాకుండా ఒక అంతర్జాతీయ ఆధ్యాత్మిక ప్రదేశం అని చెప్పడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి మనకు కనిపించదు. కారణం ఏంటంటే హైందవ సమాజానికి సంబంధించి ఎంతటి అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రమో అదేవిధంగా జైనులకు సంబంధించి కానీ బౌద్ధులకు సంబంధించి కానీ ఈ విధంగా భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు అనుసరిస్తూ ఉన్నటువంటి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి బౌద్ధ ధర్మాలు బయటకు వచ్చినటువంటి ప్రదేశం వారణాసికి దగ్గరలో ఉన్నటువంటి సారనాథ్ ప్రాంతం. ఎక్కడైతే గయా ప్రాంతంలో సిద్ధార్థుడిగా ఉన్నటువంటి గౌతమ బుద్ధుడుగా మారినటువంటి గౌతమ బుద్ధుడు అక్కడ బౌద్ధ మతాన్ని ప్రారంభించిన తర్వాత ఆ బౌద్ధ మతంలో ఉన్నటువంటి ధర్మాలు, ఆచరణ సాధనమైనటువంటి సూత్రాలు ఇవన్నీ కూడా తన శిష్యులకు ఉపదేశించినటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది సారనాథ్. మరి అలాంటి సారనాథ్ ప్రాంతం ఎక్కడ అంటే వారణాసి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అని వారణాసిని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి మనకు కనిపించదు. పైగా ముక్కోటి దేవతలకు నిలయమైనటువంటి ప్రదేశం. భారతదేశ వ్యాప్తంగా మిగిలిన ప్రదేశాలు ఏవి కూడా చూడకపోయినా పర్వాలేదు, కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక్కసారైనా సరే వారణాసి వెళ్ళాలి అని భావిస్తూ ఉంటారు. ఇంతటి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి దృశ్య అక్కడికి వెళ్ళేటువంటి ప్రతి భక్తునికి కూడా అక్కడ కనిపించేటువంటి ఘాట్స్ కానీ, గంగానది ప్రవాహం కానీ, గంగానదిలో జరిగేటువంటి హారతి కానీ, ఆ కార్యక్రమాలన్నీ కూడా చూస్తే తన మదిలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావన, ఒక ఆధ్యాత్మికమైనటువంటి యాత్ర, తాను పొందినటువంటి అనుభూతి జీవితకాలంలో మరెక్కడా కూడా పొందలేనటువంటి అవకాశం మనం కనిపించేటువంటి ప్రాంతం ఏది అంటే వారణాసి. అందుకే ప్రాచీన కాలంలో వారణాసికి ఉన్నటువంటి మరొక పేరు ఆనందకావనం. అంటే ఎక్కడా లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని మనసులో కలిగించేటువంటి ఒక ప్రదేశం ఏది భారతదేశంలో అంటే అది వారణాసి. అందుకే అలాంటి వారణాసికి మన తెలుగు ప్రయాణికుల్ని సకల సౌకర్యాలతో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్కువ బడ్జెట్స్తో కేవలం 28,000 రూపాయలతో ప్యాకేజీలు కల్పించాలనేటువంటి సదసంకల్పంతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ విమాన ప్రయాణంతో మీ ముందుకు వస్తూ ఉంది. ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో ఎక్కువ మంది టైం గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఎన్ని రోజులు ప్లాన్ చేసుకోవాలని. కాశీ ఫుల్ కవర్ చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది? తల్లి గర్భంలో ఏ విధంగా అయితే శిశువు 9 నెలల కాలం పాటు ఉంటారు, అలాగా ముక్కోటి దేవతల నిలయమైనటువంటి వారణాసి క్షేత్రంలో 9 నెలల కాలం పాటు మానవునిగా జీవించిన తర్వాత, హైందవునిగా జీవించిన తర్వాత అక్కడ ఉండాలి అని చెప్తూ ఉంటారు. కాలక్రమేణా అదేమైపోయింది, 9 రాత్రులు అయిపోయింది. కనీసం 9 రాత్రులైనా సరే వారణాసి క్షేత్రంలో ఉండాలి. వారణాసి క్షేత్రానికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశాలతో పాటు వారణాసి యాత్ర పరిపూర్ణం కావాలి అంటే సమీపంలో ఉన్నటువంటి ప్రయాగ క్షేత్రం, సమీపంలో ఉన్నటువంటి గయా క్షేత్రం, ఇవి అన్నీ కూడా ఒక్కసారి దర్శించుకొని అక్కడ కొన్ని రకాలైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణంగా పూర్తి చేస్తే హైందవునిగా జీవించిన వ్యక్తికి తాను యొక్క చేయవలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ధర్మాలు, కార్యక్రమాలు, క్రతువులు ఇవన్నీ కూడా పరిపూర్ణమైపోయి తన యొక్క జీవితం పరిసమాప్తమవుతుంది అన్నటువంటి ఆలోచనతో వారణాసి యాత్ర ఇది వరకు ప్రారంభించేవారు. కానీ వర్తమాన కాలంలో ఎవ్వరికీ కూడా అంత టైము కానీ, వృత్తిరీత్యా కానీ, విద్యా అవకాశాల పరంగా కానీ, ఇతరత్ర ఎలాంటి కారణాల వల్ల కానీ 10 రోజులు 12 రోజులు టయాన్ని వెచ్చించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రస్తుతం మనం కూడా ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఒక 4 రోజుల యాత్రని వారణాసితో పాటు అయోధ్య క్షేత్రం, మనకందరికీ తెలుసండి అయోధ్య క్షేత్రం సాక్షాత్ శ్రీరాముని యొక్క జన్మభూమి. ఆ శ్రీరామునికి సంబంధించి గత 100 సంవత్సరాలుగా ఎవరికీ సాధ్యం కానటువంటి అయోధ్య రామాలయ పునర్నిర్మాణం అనేది చూసేటువంటి అవకాశం మన యొక్క జనరేషన్కి మనకు కలుగుతూ ఉంది. అందువల్ల అక్కడికి కూడా ప్రతిరోజు కూడా 2 లక్షల పైచలకు భక్తులు వెళ్ళడం అనేది పరిపాటిగా వెళ్తూ ఉన్నటువంటి అంశం. ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడ తీసుకున్నా కూడా అన్ని ప్రాంతాల నుంచి అయోధ్య ప్రాంతానికి డైరెక్ట్ కనెక్టివిటీ ఉన్నాయి. అద్భుతమైనటువంటి రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేశారు. అదేవిధంగా విమాన రంగానికి సంబంధించి కూడా ముఖ్యంగా సౌత్ నుంచి అన్ని ప్రాంతాలకు కూడా విమాన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. అయోధ్య బాలరామును దర్శించుకోవాలి అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో వస్తూ ఉంది. అసలు ఆలయ ప్రారంభమైనప్పుడు తండోపతండాలుగా పబ్లిక్ ఎలా వెళ్ళారో మనం చూసాం. అదేవిధంగా కుంభమేళా టైంలో కూడా కొన్ని లక్షల మంది ప్రయాణికులు ప్రతిరోజు కూడా అయోధ్య క్షేత్రానికి వెళ్ళడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఆ ప్రవాహం అనేది ఇప్పటికి కూడా తగ్గట్లేదు. ప్రతిరోజు 2 లక్షల మంది పైచలకు భక్తులు అక్కడికి వెళ్ళడం అనేది చూస్తూ ఉన్నాం. ఈ 2 ప్రదేశాలు ఒకవైపేమో శైవ క్షేత్రాలలోనే అతి పవిత్రమైనటువంటి క్షేత్రం, సాక్షాత్ పరమశివుని యొక్క నివాస స్థలంగా భావించేటువంటి వారణాసి క్షేత్రం, మరొక సైడు
బాలరామునికి నిర్మాణం జరిగినటువంటి నూతన ఆలయ నిర్మాణాన్ని చూడాలి అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో వస్తూ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సామాన్యమైనటువంటి వ్యక్తి సైతం విమాన ప్రయాణం ద్వారా వెళ్ళి 30,000 రూపాయల లోపే తన మొత్తం అన్ని ప్రదేశాలు కూడా చూసొచ్చేటువంటి విధంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజీ ఏర్పాటు చేసింది. ఒకవేళ ఎవరైనా మన యొక్క ధర్మానికి అనుగుణంగా 9 రాత్రులు కాశీలో ఉండాలి అనుకొని భావించేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క సౌకర్యార్థము నైమిషారణ్యం, గయా, అయోధ్య, ప్రయాగ్రాజ్ ఇటువంటి అన్ని ప్రదేశాలను కూడా ప్యాకేజీలో ఇంక్లూడ్ చేసుకుంటూ 9 nights 10 days ప్యాకేజీని కల్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా స్వల్పకాలిక టైంలో వెళ్ళేటువంటి వాళ్ళ కోసం 3 nights 4 days ప్యాకేజీని ఇంక్లూడింగ్ నైమిషారణ్యం కలిపి కావాలి అనుకునేటువంటి వాళ్ళ కోసం 5 nights 6 days ప్యాకేజీని కూడా వారణాసి యాత్రలో భాగంగా మనం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ చాలా మందికి ఒక సందేహం వస్తుంది, ఏ టైంలో ఇస్తున్నారు, ఎటువంటి టైంలో వెళ్తే బాగుంటుంది, కేవలం శివరాత్రి లాంటి టైంలో వెళ్ళాలా, పర్వదినాల టైంలో వెళ్ళాలా? అసలు వారణాసి అన్నటువంటి క్షేత్రమే మనందరి యొక్క పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. అలాంటి పుణ్యక్షేత్రానికి ఆ భగవంతుడు ఆ కాలభైరవుని యొక్క ఆశీస్సులతో ఎప్పుడు మనం వెళ్ళినా కూడా నిజంగా మన జీవితంలో జరగనటువంటి ఎన్నో అద్భుతాలు జరిగేటువంటి అవకాశం ఉంది. 4 రోజుల వ్యవధిలో వీలైనంత వరకు దర్శనం చేసుకునే విధంగా ప్రత్యేక ప్యాకేజీని ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ కల్పించడం అనేది జరుగుతూ ఉంది. కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనకి పూర్తి అనుభూతి కలగాలంటే ఆ చరిత్ర గురించి తెలుసుకోవాలి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపు నుంచి ఒక మనిషి అనే వాళ్ళు ఉంటారా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనేది? ఇవాళ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రస్థానం దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, రాబోయే కాలంలో తమిళనాడు ప్రాంతం నుంచి కూడా దక్షిణ భారతదేశంలో ద్రవిడ సంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉన్నటువంటి ఆధ్యాత్మిక యాత్రలతో పాటు అనేక రకాల విహార విజ్ఞాన యాత్రలు అన్నింటినీ కూడా పరిచయం చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్తో ప్రారంభమైనటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళకు అవసరమైనటువంటి సజెషన్స్తో పాటు ఒకసారి వారణాసి క్షేత్రానికి వెళ్ళిన తర్వాత అక్కడ విమానాశ్రయం నుంచి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎంప్లాయీస్ మాత్రమే, మిగతా సంస్థల్లాగా స్థానికంగా వేరే వాళ్ళకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడమో ఇతరులకు ఇవ్వడమో అటువంటి కార్యక్రమం కాకుండా మన సంస్థకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అక్కడ ఉంటూ వచ్చేటువంటి భక్తులు ఎంతమంది అయితే వస్తూ ఉన్నారో ప్రతిరోజు 365 రోజుల కాలం పాటు జరిగేటువంటి ప్రాసెస్ ఇది. ప్రతిరోజు సాక్షాత్ పరమశివుని దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలి అన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని వారణాసి యాత్రా ప్రోగ్రామ్ని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రారంభిస్తూ ఉంది. కాబట్టి వచ్చినటువంటి భక్తునికి ఉన్నటువంటి సమయం 4 రోజులు. ఈ 4 రోజుల సమయంలో తాను ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది, ఏ విధమైనటువంటి అభిషేకాది కార్యక్రమాలు చేయాలి, ఏ విధమైనటువంటి పుణ్యస్నానాలు ఆచరించాలి, ఏ విధమైనటువంటి క్రతువులు చేయాలి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే తన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి యాత్ర పరిపూర్ణం అవుతుంది, ఇటువంటి అన్ని విషయాలు కూడా పూర్తిగా తెలిసి ఉన్నటువంటి వ్యక్తులను అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళు వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి చక్కటి భోజన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక తక్కువ ప్రైస్తో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఆధ్యాత్మిక యాత్రను వారణాసి యాత్ర నేను చేసి వచ్చాను, మరింత మందిని వారణాసి యాత్రను పంపించేటువంటి విధంగా ప్రోత్సహించేటువంటి విధంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారణాసి యాత్ర ఉంటుంది తప్ప ఏదో వారణాసి యాత్ర తీసుకెళ్ళాం, మీరు వెళ్ళిన తర్వాత అక్కడ మీ దర్శనాలు మీరు చేసుకోండి, మీ దారి మీరు చూసుకోండి, ఇక్కడ తీసుకొని వెళ్తున్నాం అన్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి ఇస్తున్నటువంటి ట్యాగ్ లైన్ ఆత్మీయ ట్రావెల్స్. ఏ ఆత్మీయ ట్రావెల్స్ అని చెప్పేసి ఇవాళ తెలుగు వారందరూ కూడా సగర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు. అదే విధమైనటువంటి ఆలోచనతో ప్రతి తెలుగు వారికి కూడా ఇది నా సంస్థ, నా సొంత సంస్థ, నా కుటుంబ వ్యక్తులు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో అటువంటి సంస్థ అన్నటువంటి భావనతో ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ క్రమం తప్పకుండా తనకు విలువైనటువంటి 4 రోజుల సమయంలో తాను చేయవలసినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా మనసులు దగ్గరుండి గైడ్స్ దగ్గరుండి చేసేటువంటి విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశాం. కాబట్టి గత 2 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు మీ అందరి యొక్క సహకారంతో వారణాసి యాత్రను మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో చాలా పకడ్బందీ ఏర్పాట్లను ముందుకు వచ్చున్నాము. ఎన్నో ఎయిర్లైన్ సంస్థలతో కాంటాక్ట్ చేసుకొని ఎన్నో హోటల్స్తో మనం ఒప్పందం చేసుకొని వాటి ద్వారా భక్తులకి మెరుగైనటువంటి సౌకర్యాలు కూడా అందిస్తూ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మహాశివరాత్రి పర్వదినం రోజైతే దాదాపు 500 మంది భక్తులతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేపిస్తూ ఆ మహాశివరాత్రి పర్వదినం నార్మల్ డేస్లోనే, శివరాత్రి కాకుండా నార్మల్ డేస్లోనే శైవ క్షేత్రాలు చాలా బిజీగా ఉంటాయి. ఇంకా శివరాత్రి రోజు తీసుకుంటే ప్రతి గ్రామం నుంచి మహాశివరాత్రి పర్వదినమైనటువంటి కాశీ విశ్వేశ్వర ఆలయం వరకు విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది. అలాంటి రద్దీ సమయాలలో కూడా
దాదాపు 500 మంది భక్తులకి దర్శనం చేయించేటువంటి అవకాశాన్ని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తూ ఉంది సేమ్ ప్రైస్కి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పెద్దవాళ్ళని తీసుకువెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి ఎక్స్ట్రా స్పెషల్ కేర్ ఏం తీసుకుంటోంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్? ఒకప్పుడు అయితే సాధారణంగా సీనియర్ సిటిజన్స్ మాత్రమే తీర్థయాత్రలు చేయాలి, ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు తీర్థయాత్రలు చేయకూడదు, ఎన్నో రకాలైనటువంటి ఆల్రెడీ ప్రచారంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మన భారతదేశం. ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు, ఎన్నో రకాల విభిన్నమైనటువంటి పరిస్థితులు కలిగి ఉండి పలు రకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్స్లో ప్రస్తుత ప్రపంచంలో మాత్రం అటువంటి పరిస్థితి లేదండి. చిన్న వయసు ఉన్నటువంటి యూత్ సైతం, 25 సంవత్సరాలు ఉన్నటువంటి యూత్ సైతం ఇవాళ వెళ్తూ ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి నగరం ఏది అంటే వారణాసి. ప్రతి ఒక్కరు కూడా వయసుతో నిమిత్తం లేకుండా వెళ్తూ ఉన్నారు. అట్లా అని చాలామంది వయోవృద్ధులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా శ్రేయస్కరంగా, ఒకవేళ వయసు 60 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తి ఒక్కరు వచ్చినా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తన కుటుంబ సభ్యునికి ఎలా అయితే ట్రీట్ చేస్తారో అదేవిధంగా ఆర్వీ ట్రావెల్స్ సిబ్బంది వాళ్ళని ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఎవ్వరు కూడా ఇండివిజువల్గా రావాలి అనుకున్నా, ఒకవేళ వయసు పైబడినటువంటి వాళ్ళకు కూడా చిరకాల ఆకాంక్ష ఏంటి అంటే వారణాసి వెళ్ళాలి, వారణాసి పరమేశ్వరుని దర్శనం చేసుకోవాలి అన్నటువంటి ఆకాంక్ష ప్రతి వ్యక్తిలో ఉంటుంది. ఆ ఆకాంక్షకు అనుగుణంగా మనం సర్వీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైనా సరే వయోవృద్ధులు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేదు. ఆహార పరంగా కానీ, సౌకర్యపరంగా కానీ, దర్శన ఏర్పాట్లలో కూడా దగ్గరుండి చూసుకోవడానికి అవసరమైనటువంటి యంత్రాంగాన్ని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ మీకు అందిస్తూ ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అండ్ రమణ గారు, వారణాసి టూరే కాకోకుండా ఇటువైపు కంప్లీట్ డివోషనలే కాకోకుండా ఇటు కలర్ఫుల్ వరల్డ్ కూడా చూపించబోతోంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. మరి ఆ ప్యాకేజెస్ గురించి చెప్తారు? భారతదేశం ఒక అద్భుతమైనటువంటి దేశం అండి. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక గొప్ప ఖ్యాతి భారతదేశం ఉంది. భారతదేశం అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ తీసుకోండి, ప్రపంచంలో ఎన్నో రకాల అల్లకల్లోల పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అన్ని ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో వైషమ్యాలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో ఆకలి చావులు జరుగుతూ ఉన్నాయి. కానీ భారతదేశం పుణ్యప్రదేశం అండి. ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల పుణ్యఫలం చేసుకుంటేనే ఈ దేశంలో మనం జన్మించడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఈ దేశంలో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు అద్భుతమైనటువంటి పర్యావరణ ప్రాంతాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. పర్యాటక రంగానికి సంబంధించి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి బీచెస్ ఉన్నాయి, అద్భుతమైనటువంటి ఆలయాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే సమస్త భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ దేశంలో ఉన్నటువంటి అద్భుతాలు మరెక్కడా కూడా మనకు కనిపించవు. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దగ్గర చేయాలి అన్నటువంటి ఆలోచనతో ప్రారంభమైనటువంటి సంస్థనే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. కాబట్టి కేవలం వారణాసి గురించి చెప్తూ ఉన్నారు. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో వారణాసి యాత్ర మాత్రమే ఉంటుందో? ఒకప్పుడు ఒక నానుడు కూడా ప్రచారంలో ఉండేది, ఆర్వీ ట్రావెల్స్ అంటే కాశీ యాత్ర మాత్రమే చేస్తుందని. కానే కాదు. ఈ ప్రపంచాన్ని, ఈ గ్లోబ్ మొత్తాన్ని మీ ముందు ఉంచడానికి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ పర్యాటక ప్రాంతానికి వెళ్ళాలి అనుకున్నా నాకంటూ ఒక సంస్థ ఉంది, అది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ప్రతి సౌత్ ఇండియా వ్యక్తి సగర్వంగా చెప్పుకున్నటువంటి విధంగా ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. మీరు సిమ్లా మనాలి వెళ్ళాలా, గ్యాంగ్టాక్ డార్జిలింగ్ వెళ్ళాలా, సిక్కిం వెళ్ళాలా, గౌహతి వెళ్ళాలా, లేకపోతే కాశ్మీర్ వెళ్ళాలా, లేకపోతే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలయ సంపదను మీరు దర్శనం చేసుకోవాలి అనుకుంటూ ఉన్నారా? కర్ణాటకలో ఉన్నటువంటి అందమైనటువంటి బీచ్లతో పాటు కర్ణాటకలో ఉన్నటువంటి ధర్మస్థల లాంటి పవిత్రమైనటువంటి పుణ్యస్థలాలు దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా? మహారాష్ట్రలో ఉన్నటువంటి 5 జ్యోతిర్లింగ క్షేత్రాలు భారతదేశంలో ఎక్కడా కనిపించవు. ఆ 5 జ్యోతిర్లింగ క్షేత్రాలను ఒకేసారి మహారాష్ట్రలో వెళ్ళి దర్శనం చేసుకుంటూ సాక్షాత్ షిరిడి సాయినాథ్ దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా? గుజరాత్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు చూడాలి అనుకుంటున్నారా? అక్కడ ఉన్నటువంటి శైవ క్షేత్రాలు అయినటువంటి పుణ్యక్షేత్రాలు సోమనాథ ఆలయం కానీ లేకపోతే నాగేశ జ్యోతిర్లింగం కానీ చూడాలి అనుకుంటున్నారా? మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలతో పాటు ఓంకారేశ్వర్, ఉజ్జయిని జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుని ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతం వెళ్ళాలి, ఎవ్వరు కూడా సందేశించాల్సిన పని లేదు. మీ కుటుంబ బడ్జెట్స్లో ప్రతి సాధారణమైనటువంటి వ్యక్తికి కూడా, సామాన్యమైనటువంటి వ్యక్తికి కూడా అందుబాటులో ఉండాలి అన్నటువంటి ఆలోచనతో ప్రారంభమైనటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. కాబట్టి సమస్త భారతదేశంతో పాటు 100 పైచిలుకు దేశాలకు సంబంధించి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో చాలామందికి టూర్స్ అంటే అన్ని ఆర్గనైజేషన్స్ కూడా, ఎందుకంటే ఇవాళ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్నటువంటి సంస్థ ఒక్కటి మాత్రమే కాదు, ఎన్నో వేల సంస్థలు టూరిజం రంగానికి సంబంధించి పనిచేస్తూ ఉన్నాయి, టూరిజం రంగం అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాయి.
అక్కడికి వెళ్తే ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉంటాయి. కానీ అక్కడికి మనకు తేడా ఏంటి అంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఫిక్స్డ్ డిపాజిట్స్ ప్రతి ప్రాంతానికి ప్రతి నెల అందుబాటులో ఉంటాయి. కానీ మనం ఏ సంస్థకి వెళ్ళినా సార్ మీరు ఎంతమంది వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నారు, మీ యొక్క బడ్జెట్స్ ఏంటి, ఇలా కస్టమైజ్డ్ ప్యాకేజీలు కల్పించేటువంటి సంస్థలు మాత్రమే ఉన్నాయి దేశంలో. కానీ ఒక ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థలు మాత్రమే సమస్త భారతదేశంతో పాటు ఇంటర్నేషనల్ రంగానికి సంబంధించి కూడా ఒక 40 మంది వ్యక్తులు లేదా 40 మంది ఫ్యామిలీస్ని సమూహంగా చేసుకొని అందరూ కూడా వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్లు ఇవన్నీ కూడా తెలియజేసుకుంటూ ఒక చక్కటి వాతావరణంలో వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ తన జీవిత కాలంలో ఒక వారం 10 రోజుల కాలం పాటు ఎంతోమంది ఫ్రెండ్స్తో చక్కటి ప్రోగ్రామ్ని, చక్కటి టూర్స్ని ఎంజాయ్ చేసి వచ్చే విధంగా మనం అద్భుతంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో 365 రోజులు అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్యాకేజెస్ అన్నీ కూడా అందుబాటులో ఉంచాం. పైగా ఆర్వీ ట్రావెల్ ఎక్స్పో అన్నటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని గత 15 సంవత్సరాలుగా ప్రజల ముందుకు తీసుకువస్తూ జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు 365 రోజులు క్యాలెండర్ ఇయర్లో ఒకే విధమైనటువంటి రేట్ కార్డ్స్తో ఎక్కడా కనిపించదు. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏ ట్రావెల్ సంస్థ కూడా చేయనటువంటి విధంగా ఒక స్థిరమైనటువంటి రేట్ కార్డ్స్తో కాశీ వెళ్ళాలి 28,000 రూపాయలు, ఫ్లైట్ టికెట్ వస్తుంది, ఫుడ్ వస్తుంది, అకామిడేషన్ వస్తుంది, గైడ్స్ ఉంటారు, అన్నీ కూడా చూసుకోవడానికి ఒక వ్యవస్థ ఉంటుంది. యూరప్ వెళ్ళాలి ఒక ఫిక్స్డ్ ప్యాకేజ్, సింగపూర్ వెళ్ళాలి ఒక ఫిక్స్డ్ ప్యాకేజ్, ఇలా ప్రతి ప్యాకేజ్కి ఎంత ఖర్చు అవుతుంది, ఏ విధంగా వెళ్ళాలి, ఇలా కుటుంబ బడ్జెట్స్ క్లియర్గా తెలిసిపోయే విధంగా స్థిరమైనటువంటి రేట్ కార్డ్స్లో సంవత్సరం మొత్తం కూడా కండక్ట్ చేసేటువంటి వన్ అండ్ ఓన్లీ సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ట్రావెల్ ఎక్స్పో రన్ అవుతూ ఉంది. జనవరి 31 వరకు ట్రావెల్ ఎక్స్పో అందుబాటులో ఉంది. కాబట్టి వారణాసి టూర్స్తో పాటు మీరు ఎటువంటి కార్యక్రమం వెళ్ళాలి అనుకున్న ఒక చిన్న ఫోన్ కాల్, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 200 కిలోమీటర్ల రేడియేషన్లో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఇంచుమించుగా 200 మంది సిబ్బంది మీకోసం పనిచేస్తూ ఉన్నారు. ఎప్పుడు కాల్ చేసినా మీకు అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కటి ప్యాకేజీలకి మీరు చేయవలసినటువంటి ఒకే ఒక కార్యక్రమం ఏంటంటే చిన్న ఫోన్ కాల్ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. సో ఇది వాల్టీ ట్రావెల్ టైమ్స్. మరొక ట్రావెల్ టైమ్స్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.